సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. పవన్ కళ్యాణ్ జనవరి 6న ఇస్తున్న ట్రీట్ ఫ్యాన్స్ కి సరిపోతుందా? పండక్కి రాకపోయినా పండగ వాతావరణంలో పాటతో కనిపించడం కూడా ఓ స్ట్రాటజీనా? ఈసారి పవన్ పాడిన పాట హరిహర వీరమల్లుకి ఎంత ఎసెట్ గా మారచ్చు? ఫ్యాన్స్ కి పవన్ గత కొన్ని నెలలుగా తన సినిమాలతో ఎలాంటి వినోదాన్ని ఇవ్వడం లేదు. సినిమాలో చెప్పే డైలాగ్స్ ను పబ్లిక్ స్పీచ్ల్లో చెబుతూ ఎంతో కొంత కిక్ ను హార్డ్ కోర్ ఫ్యాన్స్ కి ఇస్తూ వస్తున్నాడు. అయినప్పటికీ ఫ్యాన్స్ పవన్ ని వదిలిపెట్టకపోవడంతో పండుగలోపు మంచి అప్డేట్ ఇవ్వాలని డిసైడ్ అయిపోయాడు. దానిలో భాగంగా ఓజీ అప్డేట్ వస్తుందని ఫ్యాన్స్ ఫీల్ అయ్యారు. కానీ పవన్ వీరమల్లుతో అప్డేట్ ఇవ్వబోతున్నాడు. రాబోయే జనవరి 6న ఉదయం 9:06 హరిహర వీరమల్లులో పవన్ పాడిన పాటను రిలీజ్ చేస్తున్నారు. అంటే గత కొన్ని రోజుల నుంచి అడుగుతున్న ఫస్ట్ సింగిల్ కు ఇంతకాలానికి క్లారిటీ ఇచ్చినట్లయింది. పవన్ ఆలపించిన పాటని జనవరి 6న రిలీజ్ చేస్తూ ఉండడంతో పొంగల్ సినిమాలతో పాటు సమానంగా ఈ పాట కూడా ట్రెండ్ లో నిలవబోతోంది. కీరవాణి మ్యూజిక్ ఇచ్చిన హరిహర వీరమల్లులో పవన్ పాడిన పాట దేశభక్తిని పెంపొందించేదిగా ఉండొచ్చు. గతంలోనూ పవన్ పాడిన తమ్ముడు సినిమాలోని పాట, ఖుషీలోని బిట్ సాంగ్, అత్తారింటికి దారేదిలో కాటం రాయుడు పాట చాలా పెద్ద హిట్ అయ్యాయి. ఆయా సినిమాలకి పాటలు మరింత ఎసెట్ గా మారాయి. మరి వీరమల్లులో పాడే పవన్ పాటను ప్రేక్షకులు ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారో చూడాలి.